నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అమ్మ, నా కోసం మన ఇక్కలందరూ ఆడపడుచులకి ప్రత్యేకమైన కోడళ్లకు వందనాలు. ఎందుకంటే పనిగట్టిన మరీ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మా బుజ్జి ఎంత ధైర్యంగా వచ్చి ఆ చదువుడం రాకపోయిన ధైర్యంగా వచ్చి నిలబడి వాక్యం చదివింది. చప్పలు పడతాం అనిపిస్తుంది. అది నా వల్ల కాదు, నేను అంతే, అసలు బైబిల్ జోలికి వెళ్తాను కుదరదు అంటే నువ్వు అలాగే ఉంటావు. ట్రై చేయాలి కదా మన జీవితంలో. దేవునికి స్తోత్రం. ఆ విధముగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన పని చేయడానికి నాకు రాదు, నేను ఇంతే అని ఎప్పుడు అనకూడదు. ట్రై చేయాలి, ప్రయత్నాలు చేయాలి. మరి చెల్లిని బట్టి, ఇక్కడికి వచ్చిన మన యొక్క ఆత్మీయ సంఘ బిడ్డలను బట్టి, మరి ముఖ్యంగా అయ్యగారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ వీళ్ళు అయ్యగారంటే ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే అన్నాడు నేను అయ్యగారులకు కాదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకుని అంటున్నారు. దేవుని బిడ్డలం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలామంది దైవ సేవకుని చాలా సులభంగా చూస్తారు. మనోడే కదా, మనతోటే తిరుగుతాడు కదా, మనతో కలిసి టీ తాగుతాడు కదా అనుకుంటారు. తక్కువ అంచనా ఇప్పుడని ఇప్పుడు తక్కువ అంచనా. అలా తక్కువ అంచనా లేదు కాబట్టి దినాన్న నన్ను ఎక్కువ అంచనాలు నడిపిస్తున్నాడు దేవుడు. చప్పలు పడదాం. మీరు ఇక్కడే ఉండి మా 500 వరకు ఫోన్ చేసి నా కోసం ఏదడిగినా చెప్తారు. సాక్ష్యం అంటే అది. ఆ చిన్నవాడు వర్మ ఉన్నాడు, చిన్న పిల్లడు వాడు, నా కళ్ళ ముందు పుట్టి పెరిగాడు. ఆయన ఇంటికాడ ఆడుకునే వాళ్ళందరూ ఆయన ఎతకరగా చూశారు. కానీ వాడు మస్కట్ దేశానికి వచ్చి వాడి కాళ్ళ మీద వాడే నిలబడడానికి దేవుడు కృప చూపించి వాడు లైసెన్స్ సంపాదించుకుని చిన్న వయసులో కష్టపడుతున్నాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనల్ని మాటల చేత హింసించే వారి లోకంలో చాలామంది ఉన్నారు. హేళన చేసేవారు, చిన్న చూపు చూసేవారు. సేవకుని కానీ ఇక్కడ ఉన్న మనల్ని కానీ ఒకప్పుడు మనల్ని మాటలతో వేధించారు. వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఆదికాండ గ్రంథం చూడండి. ఆదికాండం, మోషే గారు రాసిన ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయము 31వ వచనం. అందరూ తీయండి, చక్కగా చదవండి. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును, ఒకసారి చెప్పండి కొడదాం ఒక్కసారి. ఎందుకు చెప్పనా? ఈ లోక సామెత ఒకటి ఉంది, పడ్డావాడు చెప్పాలి, పడ్డావాడు చెడ్డావాడు కాదని. మన ముందు దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక అక్కను పెట్టాడు. ఆదికాండ గ్రంథంలో ఒక అక్కను చూపించాడు. ఆ అక్క ఎలాంటిదంటే ఇలా చూడండి ఆయన నాకులాగా అందం లేనిది, దేనికి పనికిరానిది, ఒక జీరో. ఆమెకి అందం లేకపోవచ్చు, ఆత్మీయతలో నెంబర్ 1. చెప్పడం కొడతాం. ఆత్మీయతలో చాలా నెంబర్ 1. ప్రియ సోదరులారా, ఆమెకున్న అందాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, అంగవైకల్యాన్ని బట్టి, జబ్బు కలదు గనుక, అందహీనురాలు గనుక, ఆమె వికారముగా ఉంటుంది గనుక తన కట్టుకున్న భర్త యాకోబు ద్వేషించాడు. అంతేకాదు, లేయా వారి యొక్క చెల్లి రాహేలు కూడా ద్వేషించింది, చిన్న చూపు చూసింది. అందుకే పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాట ఏమనగా, లేయాను ద్వేషించుట ఎవరు చూశారు చెప్పాలి? యెహోవా చూసెను. ద్వేషించుట యెహోవా చూసెను గనుక ఏం చేశాడు తెలుసునా? ఆమె గర్భఫలమును, మనల్ని మాటలతో హింసించారు, హేళనతో హింసించేవారు మన పక్కనే ఉంటారు. అక్కడికి మోసేవాళ్ళు ఉంటారు. ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. ఈ మధ్యలో ఇంకా భయంకరం ఏంటంటే, ఇలా చూడండి, ఈ భయంకరమైన సెల్ వచ్చింది. నువ్వు మాయమార్గం లేకుండా ఒక వ్యక్తి కోసం మాట్లాడితే ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసి వెంటనే వాట్సాప్లో పంపించేస్తున్నారు. జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి.
నువ్వు ఎవరి మీద ఏ కామెంట్ చేస్తున్నావో, చిన్నగా మాట్లాడుతున్నావా, పెద్దగా మాట్లాడుతున్నావా, ఇబ్బంది పెడుతున్నావా, ఆ మాటలు. యోబు గ్రంథము చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మాటల చేత ఎలా ఇబ్బంది పెడతారు, దేవుడు మనల్ని ఎలా తప్పిస్తాడు. ఆదికాండం యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. చాలు ఏంటంట? నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. అబ్బా, అంటే నోటి మాటల చేత మనకి నొప్పి కలుగుతుంది, అవమానం కలుగుతుంది, బాధ కలుగుతుంది. మన ఇండియాలో ఒక సోదరి ఎలక్షన్ ముందు అన్నది, అందులేని ఒక సోదరి, ఏదో జగన్ గారితో దయ వల్ల నాకేదో ఒక ఇల్లు పట్టా వచ్చిందండి, ఇప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నాను, ఆ ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో నేను నివసించాలని ఎంతో కళ్ళకంటున్నానండి, దేవుడు నా కళ్ళ నెరవేర్చాడు, మరి జగన్ అన్న ద్వారా ఇలాగ నేను పొందుకున్నాను సంతోషించి ఆమె సోషల్ మీడియా ముందుకు వచ్చి చెప్పింది. ఆ వీడియోను చూసి అనేకులు, ఇతర పార్టీ వాళ్ళు అనేక మంది ఇష్టానుసారంగా బూతులు తిట్టి, మాటలు మాట్లాడి అనేక భయంకరమైన కామెంట్ చేశారు. ఆ భయంకరమైన కామెంట్స్ చదువుకునే ఆమె తిండి మానేసి, నిద్ర లేకుండా, భర్తతో సుఖం లేదు, ఇంట్లో వాళ్ళతో సుఖం లేకుండా ఆలోచించుకొని, ఇంకా నేను చనిపోవాలి, బతుకుని బ్రతకూడదు, ఈ లోకంలో నిజాయితీగా జీవించే వాళ్ళకి ఎన్నో శ్రమలు వస్తాయి. లోకముతో కలిసిపోయి సయ్యంటే సయ్యం తిరిగే వాళ్ళకి ఏ బాధ. ఆమె ఎప్పుడైతే తన మనసులో మాట చెప్పింది, నాకు స్థలం వచ్చింది పలానా అన్న ద్వారా, నేను ఈ విధంగా ఇల్లు కట్టుకుంటున్నా అనే మాటకి భయంకరమైన కామెంట్ చేస్తే, ఆ మాటలకు తట్టుకోలేక, ఆ బాధకు తట్టుకోలేక ఆమె ఏం చేసింది, ట్రైన్ వస్తుంటే ఎదురు పరిగెట్టుకుని వెళ్ళేగారు, ఆ ట్రైన్ కింద చనిపోయింది ఆమె. కానీ నా దేవత దేవుడు అంటున్నాడు, అలాంటి నొప్పించు మాటలు, నొప్పించు కామెంట్స్ కూడా మీ మీదకి నేను రానియకుండా తప్పిస్తానంటున్నాడు. చప్పడగొడదాం ఒక్కసారి. నేను అందుకే చెప్తున్నా, ఒక సేవకుడు ఇలా చూడండి, అదే వాక్యంలో చూడండి ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు గద్దించడం అంటే ఎలా గద్దిస్తాడు? ప్రియ భక్తుడా, భక్తురాలా, ఎలా ఉన్నారు, బాగున్నారా అండవు. సాక్షాత్తు సేవకుని ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని సరిచేయడానికి ఆయన ఏం చేస్తాడో తెలుసునా? గద్దిస్తాడు, గద్దించి బుద్ధి చెప్తాడు. మామూలుగా చెప్పడం వేరు. అయ్యా ప్రసాద్ గారు, మీ వెనకాల కరెంట్ ఎంత అవుతుంది, జాగ్రత్త అండి, జాగ్రత్త అని చెప్పాను. ఆయన నన్ను కరెక్ట్గా విని చిన్న స్మైల్ ఇచ్చి ఓకే అంటాడు. అయ్యా కొంచెం వెనక్కి జరగండి దయచేసి, అక్కడ డేంజర్ జోన్, అక్కడ డేంజర్ అని రాసి ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే చచ్చిపోతారంటే జాగ్రత్త అని చెప్పాను. అలాగండి అన్నాడు. ఆయన ఆద మనసు గబుక్కుని అడిగేస్తాడు అనుకోండి, నేను ఇక్కడి నుంచి ఎలా చెప్పాలి, ఇందాకలాగే చెప్పాలా, గద్దించి చెప్పాలా? ప్రసాద్ గారు ఇందాక చెప్పారు, మీకు అర్థం కాలేదు, అక్కడ అడుగు పెడితే చచ్చిపోతారు జాగ్రత్త అనాలి. అంతేగాని నీలే ఇందాక చెప్పాను కదా చాలు అనుకుంటే ఆద మనిషిని పాలు పెడితే ఏమవుతుంది? ప్రమాదం. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. సేవకుడు ద్వారా ఏదన్నా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇది నా కోసమే అని మనం అనుకుంటే మనము ధన్యులం. ఆయన ఉద్దేశముతో, ఆయన ఆలోచనతో చెప్తే గనక దేవుడు ఆయనకి లెక్క అడుగుతాడు. మనకు ఒక రకమైన శిక్ష. పాస్టర్ గారికి ఎన్ని బంపర్ ఆఫర్, ఈయనకి 2. మనకు ఒక్కసారి అప్పుడప్పుడు తండ్రి అవుతుంది, ఈయనకి కంగారు పడకండి. మరి ఎందుకని చెప్తున్నాం తెలుసా? మన కొరకు ఎంతో నమ్మకముగా ప్రార్థన చేసేవాడు సేవకుడు. దేవుని ఎదుట నిలబడి వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు
సులోకనగా మనం చూసిన ఆయన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. గద్దింపు వేరు, అవమానించడము వేరు, అవహేళన వేరు, దోషణ వేరు. నా చిన్నప్పుడు నన్ను అన్నారు, వీడు బతికింతగారు, వీడు చదువు లేదు, ఇంకేమి వీడు బతికింతే ఎంచోప్పుడు డబ్బులు కొట్టుకుంటున్నా అన్నాడు ఒకడు. ఇప్పుడు నేను నుంచుంటాడు, నా తొడంతలేడాడు నన్ను అన్నాడు. అంటే ఏంటి, మందు తాగి లోకానుసారంగా సన్నంగా అయిపోయాడు. నేను చూడండి ఎలా ఉన్నా, నా తొడ దెబ్బకే, నా తొడ సౌండ్కే చచ్చిపోతాడు. లైవ్ పెడతాడు, చూస్తాడు, అప్పుడప్పుడు తాడైపోతాడు. నన్ను అన్నాడు, వీడు బతికింతగా డబ్బులు కొట్టుకుంటున్నారా అని చెప్పాడు. దేవుని కృపలో సేవకునికి లోబడి ఉన్నాను, సేవకుని చెప్పింది చేశాను, సంఘములో ఉన్నాను. దేవుడు వాక్యము ద్వారా సేవకుడు గద్దించగా నేను విన్నాను, లోబడ్డాను. రోషం తెచ్చుకున్నాను, కోపం తెచ్చుకోలేదు, రోషం తెచ్చుకున్నాను. అందుకే ఈ స్థితిలో ఉన్నాను. ఎవడైతే నువ్వు డబ్బులు కొట్టుకునే బతుకుతా నీ బతికిస్తారన్నాడు, అదే డబ్బులతో దేవుడు అడిగి సమాధానం చెప్పడం చప్పడబడతాం. ఒకసారి నన్ను అన్నాడు, నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకో. ఒక ఆవిడ ఉంది నాకు దగ్గరే, మా అక్క అవుతుంది. ఒరే నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావేంటరా, అసలు నీకు పెళ్ళి అవుతుంది ఏంటంటే నీ ముఖం తగలయ్యా అంది. అప్పుడు 17 సంవత్సరాలు 18 రాలేదు నాకు, చిన్నోడిని. నేను అప్పుడు బాధపడ్డాను. కానీ ఈ దినాన్న ఆమె లేదులేండి ఈ లోకంలో. ఆమె కళ్ళ ముందే నన్ను ఒక హీరోగా నిలబెట్టి నాకు ఎంత పర్సనాలిటీ కావాలో అంత ఇచ్చాడు. నాకు వివాహం అయింది, చక్కని బిడ్డలని, 3 బిడ్డలని ఇచ్చాడు. అందులో వీడి పెద్దోడు, చిన్నోడు ఇంటి దగ్గరే ఉన్నాడు, పాప ఇంటి దగ్గరే ఉంది. దేవుడు గొప్పగా వాడుకున్నాడు. చప్పట్లు కొడతామంటే నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావేంటిరా అన్నది. ఇప్పుడు చాలా కాలం ఏడ్చి నా భార్య దగ్గరికి వచ్చి, నా కూతుర్ని మా తమ్ముడికి చేయాలనుకున్నానమ్మా, ఆ అదృష్టం నాకు లేదు అని చాలా చిన్న చూపు చూశాను. నువ్వు అదృష్టవంతురాలు అమ్మా, నిజంగా నా తమ్ముడు వివాహమైన తర్వాత నేను చక్కగా పెంచుకుంటున్నాడు, బాగా చూసుకుంటున్నాడు. తన చనిపోయే వరకు ఎక్కువ పడతానే ఉంది. నేను చెప్తున్నాను, సోదరుడా సోదరి, నిన్నెవరైనా మాటలతో ఇబ్బంది పెడుతున్నారా, హింసిస్తున్నారా, బాధ కలిగేటట్టు మాట్లాడుతున్నారా, చిన్న చూపు చూస్తున్నారా, అవహేళన చేస్తున్నారా, ఒక్కసారి లేయక్కను చూడండి. ఆమెను ఎంత హింసించినా, ఎన్ని మాటలన్నా అవన్నీ కూడా తట్టుకొని ఆమె కేవలం ఏం చేసిందో తెలుసా, ప్రార్థన మాత్రమే చేసింది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో మనం చివరి వచనాల్లో ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా, చివరి వచనాల్లో ఉంటుంది. మరి నాకు ఐడియా లేదు కానీ చివరి వచనాల్లో ఉంటుంది. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా మునుపటి కంటే అత్యధికముగా ఆయన ఆశీర్వదించాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, ఎన్నో అధ్యాయం చెప్పండి సార్? 42 10వ వచనం. 42 అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చూడండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే, చూడండి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలు, చప్పట్లు కొడదాం ఒక్కసారి. మన జీవితంలో ఎప్పుడు చూసినా మనం మిత్రుల కోసమే ప్రార్థన చేస్తాము, కానీ శత్రువుల కొరకు ప్రార్థన చేయం. మన మనుషుల దగ్గర ఉన్న లక్షణాలే. ఎంచోపు మనకిష్టమైన వారి కొరకే ప్రార్థన చేస్తాం. నేను యథార్థంగా చెప్తున్న, కుటుంబాలలో ఎప్పుడు చూసినా శత్రువుల కొరకు, మిత్రుల కొరకు కూడా ప్రార్థన చేస్తాను. నన్ను ఎంత హేళనగా మాట్లాడుకున్న వారి గురించే ప్రార్థన చేస్తాను. అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఆది కాండంలో మనం మొట్టమొదటి చదువుకున్న వచనంలో 29వ అధ్యాయం 31వ వచనంలో లేయా ద్వేషించబడుట యెహోవా
యెహోవా చూచెను, ఆమె గర్భఫలమును తెరిచెను. ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్లయితే యాకోబు అక్కడ చరిత్ర అంతా బోలంత ఉంటుంది. టైమ్ ఈజ్ మనీ, సమయం చాలా విలువైంది. కానీ కొన్ని మాటలు చెప్తున్నాను. యాకోబుకి ఎప్పుడు చూసినా ఎవరి మీద ఉండేది ప్రేమ? అలా చూస్తున్నారండి, బైబిల్ తెలియదు మీకు. రాహేలు ఎంతోపు ఎర్రగా బుర్రబుర్రగా ఉందనేసి, నా రాహేలు నా అంతగా తేట తిరిగి కూడా ఎంతసేపు ఎవరు కూడా రాహేలు. లేయని ఎప్పటికప్పుడు ద్వేషించేవాడు. చి నా పక్కన నుంచో, నా పక్కన నుంచునే పర్సనాలిటీ నీది కాదు, నీ చెల్లిది రాహేల్ది, నువ్వు కదా పో. పిల్లల కనాలంటే రాహేలు కనాలి, నువ్వు కదా పో, నువ్వు దేనికి పనికిరా పో. భయంకరమైన మాటలు నేను చెప్తున్నాను. అక్కడ జరిగిన సందర్భాలను బట్టి నేను కొంత ఊహించి చెప్తున్నాను. ఒకసారి గమనించుకోండి. ఆమె ఎంత బాధపడుతుందో చూడండి. వారి ఇంటికి ఎవరైనా వచ్చి భోజనానికి వచ్చినా, ఒక పార్టీ నిమిత్తం ఇంటికి వచ్చినా, అందరికీ నాకు తెలిసి ఎవరిని ఎక్కువ పరిచయం చేసి ఉంటాడు? అంతకత్తి కదా, మా డార్లింగ్ రాహేలు, వీరు మిగతా వాళ్ళందరూ. మరి లేయా కూడా భార్య కదా, లేరని పరిచయం చేసేవాడు కదా ఈయన. ఆమె వంటింటి పొందేలాగా ఎప్పుడు చూసినా వంటింట్లో కూడా వంటలు చేయడం తప్ప. ఇది ఒక లవ్ స్టోరీ. ఇదంతా వివరించాలంటే బోలంత ఉంటుంది. లాబాలనే మేనమామ దగ్గర పాలితనం చేశాడు ఎవరు? యాకోబు. ఈ విషయాలు మీకు తెలుసు, అయ్యగారు చాలాసార్లు మీకు బోధించుండొచ్చు. రాహేలు మీద ప్రేమను బట్టి 7 సంవత్సరాలు కొలువు చేసి మేనమామ దగ్గర వివాహం ఆడే సమయానికి మేనమామ ఏం చేశాడు? రాహేలు బదులు లేయనిచ్చి పెళ్లి చేసేసాడు. మావయ్య ఏంటి ఇలా చేసావు? మరి 7 సంవత్సరాలు పాలితనం చేశాను కదా, మరి మీ పిల్లల్ని ఇచ్చేస్తానండి ఒకేసారి ఇలా చేసావంటే, పాపం లాభాన్ గారు మర్యాదగా ఏమన్నాడంటే, ఓ రబ్బిగా మా మస్కట్ ఆచార ప్రకారం ముందు పెద్దదానికి అయితేనే కానీ చిన్నదానికి చేత కుదరదుగా, మరి అందుకని ముందు పెద్దదానికి చేశాను. ఇంకో 7 సంవత్సరాలు పాలితనం చేయి, కొలువు చేయి, తర్వాత చిన్నదాన్ని ఇచ్చేస్తాను. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈనాడు యవనస్తులు తల్లిదండ్రుల కోసం త్యాగం చేయమంటే చేయరు. వీళ్ళు ముక్కు ముఖం తెలియదని పిల్లల కోసం పాలితనం ఎంత చేస్తారని నాకు ఆశ్చర్యం. నాకు తెలుసు, నా నిడదోలు ఏరియాలో ఒక చోటకి పెళ్ళికి వెళ్ళాను. అయ్యగారు పెళ్ళికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వధువరులు ఇంటి పేరు, ఊరి పేరు అన్నీ రాసుకున్నప్పుడు పాటలకు అప్పటికప్పుడే క్రియేట్ చేసి పాడేస్తాను నేను. అక్కడ వాళ్ళ పేర్లు అడిగాను, వాళ్ళ ఊర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎంత చదువుకున్నారని అడిగాను. వాళ్ళు అన్నారంట, సార్ వీళ్ళు ఇంచుమించు 12 సంవత్సరాల ఆ వయసులో ప్రేమించుకున్నారు సార్. వీళ్ళిద్దరిని పట్టుకుని పెద్దలమైన నిల్చోబెట్టి మేము తగ్గు పెట్టాం. తగ్గు పెడితే వాళ్ళ పెద్దలు అన్నారంట, తగ్గు తెచ్చేటప్పుడు ఇంకా మీకు మైనారిటీ తీరలేదు గనుక మీరు పెద్దవారై మీకు మైనారిటీ తీరిన తర్వాత తగువులోకి రండి, మీకు పెళ్లి చేస్తామని చెప్పారంట. అయ్యగారు అంటే ఎంత త్యాగమో చూడండి. ఎవరో చిన్నపిల్లలప్పుడు ప్రేమించుకున్నారు, పెద్దలు ఎప్పుడైతే ఆ విధంగా తీర్పు తీర్చి మీకు మైనారిటీ తీరిన తర్వాత అన్నప్పుడు పెళ్లి చేస్తామన్నారు. అన్ని సంవత్సరాలు అదే ఊర్లో, అదే గ్రామంలో, ఇంటి పక్క ఇల్లు ఉప్పుడిగా ఉండేవాళ్ళు. ఒకరికి పిల్లన్నదంట, నువ్వు డిగ్రీ చదివితేనే కానీ నేను చేసుకోను అందంట. ఏమన్నదే? నువ్వు డిగ్రీ చదివితేనే కానీ నేను నిన్ను చేసుకో. ఈడన్నాడంట, నువ్వు కూడా నర్సింగ్ చేసి ఉద్యోగం చేస్తేనే కానీ నేను చేసుకోను అన్నాడంటే. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గోడు పెట్టుకున్నారు, ఎదిగారు. ఇంచుమించు 10-12 సంవత్సరాలు వాళ్ళు జాగ్రత్తగా ఉండి, ప్రేమ కోసం ఇది త్యాగమే కదా చెప్పండి. ఇంచుమించు తర్వాత 12-13 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఇద్దరు కూడా జాబులు సంపాదించారు.
ఇద్దరు కూడా జాబులు సంపాదించి వాళ్ళు ఎప్పుడైతే 12-13 సంవత్సరాల పెద్దలుగా మాటిచ్చారు, అదే రూపంలో ఇల్లు అన్నారంట పాస్టర్ గారిని పెద్దలని, సార్ మీరు అన్నట్టే మేము సాధించాం, ఇప్పుడు మాకు పెళ్లి చేయండి. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో ఈ లోక ప్రేమ కొరకు త్యాగం చేసేవారు ఈ విధంగా యవనస్తులు ఉన్నారే కానీ తల్లిదండ్రుల కోసం త్యాగం చేసేవాళ్ళు లేదు. తల్లిదండ్రులు అంటారు, అరే బాబు నీ వయసు చూస్తే చిన్నది, నీకు ఇప్పుడు లవ్వు కొవ్వు ఎందుకురా, శుభ్రంగా చదువుకోరా బాబు, నీ వయసు చూస్తే 12-13 సంవత్సరాలు, కాస్త నువ్వు రూపాయి డబ్బులు సంపాదించి మా వర్మగాళ్ళగా కథ అలా కాళ్ళ మీద నువ్వు నిలబడి తర్వాత నువ్వు కిట్టుడు అవ్వదు, కానీ మా కోసం ఇంకొక 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి కథ ఏదైనా సంపాదించుకుని నీకంటూ కూడబెట్టుకోవాలని తల్లిదండ్రులు చెప్తే, తల్లిదండ్రుల కోసం త్యాగం చేసేవాళ్ళు మాటినేవాళ్ళు ఈ లోకంలో యవనస్తులు చాలా అరుదుగా ఉన్నారు. నాలంటోళ్ళు అక్కడక్కడ తప్ప. ఎందుకంటే పెళ్లిసూపుల్లో నేను ఎంత ఉన్నాను, మా ఆవిడ ఎంత ఉంది, అది కూడా చూడండి. పెళ్లిసూపుల్లో నిలబెట్టారు, నాకేం తెలుసు, నాకు అసలు భయం అమ్మానంటే. మా నాన్న యారబాబు పిల్లని చూసావా అన్నాడు, ఉత్తిదే చూడలేదు నిలబెట్టుకుని చూసాను, మీరు ఎలాగంటే అలాగా, మీరు ఎలాగంటే అలాగా అన్నాను. ఆ పిల్లని అడిగారు, ఏమ్మా ఏంటి, ఆ పిల్లకే భయం కాదు అమ్మ నాన్న అంటే. ఒక్కసారి మీ ఇష్టపడికి 180 చేసినారు. ఇదో కూడా మా పెళ్లిసూపులు గారండి అంతే. తల్లిదండ్రులు ఏది చెప్తే చేశాం, సేవకులు ఏది చెప్తే చేశాం. అందుకే ఈనాడు దీవించబడ్డాం. లేకపోతే ఆమె కండవిల్లో ఆ పొలం గట్లంటే ఆవిడ, నేను కూడా త్వరగంట అక్కడక్కడ పనులు చేసుకుని నేను బతుకుతాను. దేవుడు నా యొక్క తలరాత్ర మార్చాడు. దేవునికి స్తోత్ర. నేను అదే మీకు చెప్తున్నాను, తల్లిదండ్రుల కోసం త్యాగం చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి ఇష్టమైన వారి కోసం త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. యాకోబు కూడా రాహేలు చేసుకోవడానికి 14 సంవత్సరాలు పారితనం చేసి ఎంతగానో ప్రేమ కోసం త్యాగం చేశాడు. ఈ లోకంలో ఇందాక మీకు చెప్పినట్టుగా పిల్లలిద్దరు కూడా మా జంట 12 సంవత్సరాలు తెలివితేటలుగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకుని పెద్దల దగ్గరికి వెళ్ళి మాకు పెళ్లి చేయండి అని చెప్పారు. మీకు ఒక విషయం చెప్పనా, దేవుని కొరకు మనం ఏ త్యాగం చేస్తున్నాం? మన కొరకు ఆయన ప్రాణత్యాగమే చేశాడు. చప్పట్లు పడదాం ఒక్కసారి. ఏమి దాచుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. యాకోబు ఆ విధంగా రాహేలు చేసుకోవడానికి అంత ప్రాణత్యాగం చేశాడు. ప్రేమ కొరకు త్యాగం చేశాడు, ఆమెను పొందుకున్నాడు. అంత ప్రేమగా చూసుకున్న ఇతడు ఎప్పుడైతే వాళ్ళ మేనమామ పెద్ద కూతుర్ని చేశాడో లేయని, ఎంతోపు ఆమెను చిన్న చూపు చూసి అవహేళన చేసి హింసించేవాడు. యాకోబు, రాహేలు వీళ్ళందరూ కూడా ద్వేషించేవారు, దూషించేవారు. ఎవరిని? లేయాని. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. అయితే దేవుడు అనుకున్నాడు, రాహేలు కాదు, నా ఆత్మీయమైన బిడ్డ ద్వేషించబడుతుంది కాబట్టి నేను లేయకే గర్భఫలం ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఎవరికిచ్చాడు? లేయకే గర్భఫలం ఇచ్చాడు. ఇంచుమించు చక్కని బిడ్డలను 6 మగపిల్లలను కన్నది, 1 ఆడబిడ్డను కన్నది. చప్పట కొడదాం ఒక్కసారి. ఎంత ఎర్రగా బుర్రగా ఉండి టిప్ టాప్ మంటా ఉన్న ఈ రాహేలు గర్భఫలం అంట, గర్భాన్ని దేవుడు మూసివేశాడు. ఇంకా బైబిల్లో ఆ లేఖనాలు చదివితే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, కాస్త పిల్లలు కలగపోతే చాలు వీళ్ళు దాసీల్ని అప్పచెప్పేసేవారు. అప్పట్లో అబ్రహాం శారమ్మ అలాగే చేసింది.
అవును కదా తమ్ముడు, నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఇదే కల్చర్ భయమేస్తుంది ఒకసారి. ఆ యొక్క విధానం ఎప్పటికి కూడా వచ్చేసింది. ఒకడు ఏం చేస్తున్నాడు, ఇదే వంకని పెళ్లి చేసుకుంటున్నాడు. వాళ్ళ భార్యకి 3 ఆడపిల్లలు పుడుతుంటే వీడికి ఏ వంక దొరక, నువ్వు ఆడపిల్లలకి అంటున్నావు, నాకు కుదరదు, నాకు మగపిల్లడు కావాలి కాబట్టి ఇంకొక దాన్ని చేసుకుంటున్నాడు. ఆ కల్చర్ ఇప్పటికి కూడా వచ్చింది. చివరికి దేవుడు ఏం చేశాడు, లేయా ద్వేషించబడుట చూసి యెహోవా లేయ గర్భాన్ని తెరుచనుంది. అంటే లేయ ద్వేషించబడినప్పుడల్లా కూడా ఆమె ఏం చేసిందో తెలుసా? తిరగబడేది కాదు, తిట్టేది కాదు, కేవలం దేవుని యొక్క పాదముల చెంతుండి ప్రార్థన చేసేది. చప్పటపడదాం ఒక్కసారి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున బట్టి నేను చెప్తున్నాను, మనం ద్వేషిస్తున్నారు కదా, దూషిస్తున్నారు కదా, హేళన చేస్తున్నారు కదా అని మీరు అనుకోవద్దు. ఇందాకే చెప్పాను, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. నేను అన్న మరి మన యొక్క ఈలరాజు గారు సాక్ష్యం చెప్తున్నప్పుడల్లా కొన్ని సందర్భాల్లో సాక్ష్యం పంచుకుంటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభువా, ఈ విధంగా దైవజనుడు దీనుడుగా ఇక్కడికి వచ్చాక ఈ విధంగా అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు నిలబెట్టి వాడుకుంటున్నారు ప్రభువా. నిజంగా ఆయన ఒక సేవకుడుగా మీతో ఉండలేదు, ఒక స్నేహితుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. తగ్గించుకుని చాలా సింపుల్గా ఉంటున్నాడు. ఎవరినైతే సూటు బూటు వేసుకుని పండ్లప్పు చెప్పేసి కాలు మీద కాలు వేసుకుని తవ్వు కూర్చొని ప్రెసిడెంట్లో కూర్చుంటాడు. కానీ మీ పాస్టర్ గారు మీతో కలిసి పనిచేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పొగిడితే ఇప్పుడు నాకు ఏదైనా కవర్ ఎక్కుతారండి, ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. ఉన్నట్టుగా చెప్తున్నాను యథార్థంగా. నేను అంటున్నాను ఏంటంటే, ద్వేషించడం వేరు, దూషించడం వేరు, వాక్యము ద్వారా గద్దించడం వేరు. దేవునికి స్తోత్రం. ఇందాకే మనం చదువుకున్నాం, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి, 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. వాక్యం ద్వారా సేవకుడు మనల్ని గద్దిస్తున్నాడా? మనము ధన్యుడు. దేవునికి స్తోత్ర. మనము ధన్యులమే. సేవకుడు చేత గద్దించబడటం మనకి ఆశీర్వాదకరం. పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి? చెప్పేదొకటి నీవు చేసేదొకటి, ఆహా దేవునికి తెలియదేంటి? మన దేవునికి తెలియదేంటి? అవునా కదా? నా సేవకుడు కొన్ని సందర్భాల్లో ఏదన్నా చిన్న వేళకోళంగా ఏదన్నా అన్నప్పుడు నన్ను గద్దించేవాడు. నాయన తప్పు, అలా మాట్లాడకూడదు. వెంటనే విధేయత కలిగి, ఓహో ఇలా మాట్లాడకూడదా, ఓకే నేర్చుకున్నా. సేవకుల దగ్గర మనం నేర్చుకునే వారముగా ఉండాలి. నేర్చుకునే వారముగా ఉంటే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు, అద్భుతాలు మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. అనేక మార్లు లేయా ద్వేషించబడింది మనుషుల చేత, భర్త చేత ద్వేషించబడింది, తోటి చెల్లి చేత కూడా ద్వేషించబడింది. ఆ ద్వేషించబడినప్పుడల్లా కూడా ఆమె కృంగిపోలేదు, కానీ దేవుని యొక్క పాదముల చెంత ప్రార్థన చేసింది. మీరు కూడా మిమ్మల్ని ద్వేషించేటప్పుడు తిరిగి ద్వేషించకండి, దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే, ఎందుకంటే మన యేసయ్యని ద్వేషించారు, దూషించారు, ఉమ్మివేశారు, హేళన చేశారు, వెనక నుంచి పిడిగుద్దులు గుద్దారు, తన్నారు. ఎవరు తన్నారో ఆయనకి తెలుసు, ఎవరు ఉమ్ములుసారో ఆయనకి తెలుసు, ఎవరు పిడిగుద్దులు గుద్దారో ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఎంతైనా ఆయన బిడ్డలము కనుక ఆయన ఏమన్నాడు? తండ్రి మీరేమి చేస్తున్నారు? నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని మనం ఎరగమా? ఒక వ్యక్తిని మనం నానా మాటలని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నాం, వాళ్ళ హృదయాలను నొప్పి వచ్చేలా మాట్లాడుతున్నాం, ఊరేసుకుని చనిపోయేటట్టుగా మనం చేస్తున్నాం.
మాట్లాడేటప్పుడు ఏదో అనేసరని అంటారేంటి? తప్పు కదా. అనేసరేంటండి? మా ఊరు పక్కన ఎరగారం ఉంది. మా క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్ళారు. ఒకడు తాగేసి ఇలా అంటున్నాడు, అయ్యగారు మా ఇంటి పేరు పశువుల పాక అంటున్నాడు. నాకు అడ్డు చేయడాడు. తప్పుకోరా బాబు అంటే తెగపడేస్తాడు. ఏనా భాస్కర్ మేము బలే పాడతారని భాస్కర్ అంటున్నాడు. పాడతారు కానీ తప్పుకొని దండ పెడతానంటే ఆడన్నాడు. ఎక్కడెళ్తున్నా దేవుడి భాస్కర్గా అంటాడు. తీసుకెళ్తున్నాడు. ఈయన్ని ఎలా వదిలించుకోవాలరా బాగుని? ఆ పక్కన రోడ్డు పక్కనే బయట చుచ్చుబొడుతో ఇలా ఉంది అని అన్నాను. రే ఇక్కడ ఆగరా అని ఆగాడు. ఒక్కసారి చుచ్చుబొడ్లు చేయట్రా అన్నాను. స్విచ్ చేసి చుచ్చుబొడ్లు చేయట్రా అంటాడు. ఆహా నాకు తెలియకుండా తాగేననే అందరూ చేయాలి కంచబడేది అంటాడు. తాగిన వాడికి అన్నీ తెలుసు. మీరు కవర్ చేయొద్దు. ఏదో తాగిలో ఏదో అనేసాడు. ఏంటనే అంత వాడికి అన్నీ తెలుసు. స్విచ్ బోర్డులో చేయాలంటే కరెక్ట్ పడుతుందో తెలీదా? మరి అన్నీ తెలిసినప్పుడు కవర్ చేసేస్తున్నారండి మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న మీరు తాగుతుంది ఇంటికాడ ఉన్న పరిస్థితులు బట్టి ఇంటికాడ మీ ఇక్కడే ఉన్న మీ భర్తలు ఇంటికాడ ఎవరాడతానుకో మీరు ఫోన్ చేసి ఇదిగో తాగితే తాగాలి ఎవరిని ఏమనుకో. ఏంటంట? తాగితే తాగాలే ఎవరిని మనక. ఆడు ఇంకొంత తాగేద్దా పడేస్తాడు, ఇంటికి దొల్లేస్తాడు, మీకు ఇంకా తెచ్చుతారు. మీరు ఇక్కడ ఇంచక పొట్టు చీర కట్టి నీట్గానే ఉంటున్నారు. అక్కడ మాత్రం కింద దొల్లేస్తాడు. ఎందుకు తెలుస్తాం? మనం ఆడే ప్రతి మాట కూడా మనకు తెలిసే మాట్లాడతాం. తెలియక మాట్లాడేసిందండి. తెలియక ఎందుకంటే మన హృదయం నిండిన తర్వాతే మన నోరు మాట్లాడుతుంది. ఓ క్యాల్ నువ్వు గబుక్కుని తెలియకలేసామనుకో, వెంటనే నువ్వు ఏం చేయాలి తెలుసా? నన్ను క్షమించండి, సారీ అండి, నన్ను క్షమించండి, ఇంతవరకు వస్తుంది అనుకోలేదండి అనాలి తప్ప. అన్నాను ఏంటి ఏం చేద్దాం? ఇది కాదు. ఎందుకంటే మనం తగ్గించుకుంటేనే మనము హెచ్చించబడతాం. హెచ్చరికపోయి మనం అబ్బాయి నేను మాట మీద పెట్టేసుకుని నిలబడతాను, మాట మీద సీత ఏమన్నాం అనుకో, నీ పని పీతగా అయిపోతాం. దేవుని కొరకు తగ్గించుకోవాలి. నాకు ఎంత కోపం వస్తుందో. నేను ఒక్కసారి ఇంట్లో కోపడ్డానంటే ఒకసారి గ్యాస్ బండ ఎలా పైకెత్తాను, పేట పరిగెట్టుకొచ్చేసాను. ఎందుకు వచ్చింది తెలుసా? ఆత్మీయమైన రోషం. కుటుంబారాధనలో 7:30-8 మేము కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. మా చిన్నోడు రాలేదు సమయానికి. వీళ్ళందరం కూర్చున్నవాడు రాలేదు. ఫోన్ చేశాను, ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే అన్నాడు. ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. వస్తలేదు. అలా అమ్మే నాకు కవర్ చేసేది. ఇలాగ వచ్చేస్తాడండి మీరు మొదలెట్టినాడు. ఆడొచ్చేదాకా మొదలెట్టినాను. అలా కూర్చున్నాను. వస్తలేదు. వెంటనే మా మెట్ల దగ్గర గ్యాస్ బండ లా తీసి, అంటే ఏంటి అది శ్రీరమని ఆడొత్తి ఆడి వ్యాధి శ్రీరమని నా కేకలకి పేట వచ్చేసారు. నా భార్య అంటది, ఏమంటే ఎవరైనా అంతంత కేకలు వేసుకుంటారా? ఆ పేట నువ్వు ఏదో నన్ను కొట్టేద్దాం అనుకుని చేస్తారు అందరం, ఎందుకు వచ్చిన గొడవ అంటుంది. నేను చెప్తున్నాను, పిల్లల పట్ల మనం అంత శ్రద్ధగా కేర్ తీసుకోపోయామనుకో లోకంలో చెడిపోతారు. వాళ్ళు ఇంట్లో పడుకుంటారు కరెక్ట్గా 2 ఆ టయానికి టట్నమని తలుపు కొడుతున్నారు. ఇంట్లో ఏం చేస్తారో చెక్ చేస్తారు. కామ్గా పడుకున్నారా ఏసురత్మే చేయి. పడుకోపోయాడుకో సైలెంట్గా అంటాను, పొద్దుట మీకు ప్రార్థన చేస్తాను బాబు అంటాను. వాళ్ళకి అర్థమైపోతుంది. 9 అయినా తలుపు తీరు. వాళ్ళు ఇంకా లేకలేదు అని కవర్ చేద్దాం. అమ్మ అంత సీన్ 9:30 అయినా సరే ఊరుకొని అక్కడే ఉంటాను. తలుపు తీసుకుంటుంది. ఎందుకంటే మనం అంత కేర్ తీసుకోపోయి ఉంటే ఎవరు బిడ్డలు ఇప్పుడున్న పరిస్థితి లేరు, అంతకు ముందున్న పరిస్థితులు వేరు. అలా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే దేవుని కొరకు వాళ్ళని పెంచడం కష్టం. నేను చెప్తున్నా, నా ప్రియ సహోదరులారా, ఎన్ని మాటలన్నా ఆయన సహించుకున్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు మన కొరకు ఓర్చుకున్నాడు. మనం అన్ని హింసలు పెట్టినా కానీ ఏమన్నా తెలుసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించు.
ఆత్మీయంగా ఉన్న మనల్ని ఎంతమంది ద్వేషించినా దూషించినా లేయక్కని ఏ విధంగా చిన్న చూపు చూసి హేళన చేశారు, అలా మనల్ని కూడా సమాజంలో చిన్న చూపు చూసి ఎందుకు పనికిరారా అని ఎన్ని కామెంట్స్ చేసినా మనం ఓర్చుకుని యేసు ప్రభు వలె అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోడని ఎంత సవాలు విసిరాడండి. నాలో పాపం నిరూపించమని సవాలు చేశాడు యేసు, సవాలు చేశాడు. అబ్బా, యేసు ప్రభు ఎలాగైతే ఆయన సవాలు విసిరాడో, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా, స్థాపించగలడా అన్నాడు. అదే విధంగా పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. సవాలు విసిరాడు. ఈ దినాన అటువంటి సవాలు విసిరాలంటే సేవకులకి ఎంత దమ్ముండాలండి. పౌలు గారిని బట్టి నేను ఆలోచిస్తాను, ప్రభువా నీ కృపను బట్టి ఇంత యథార్థంగా పలకడం చాలా కష్టం కదా బ్రతకడం అని. తన జీవితంలో యేసు ప్రభు వారైతే ఒకే ఒక్కసారి అయినా కొట్టబడి చేర్చబడి మన కొరకు మరణించాడు. కానీ పౌలు గారిని అనేక మార్లు కుట్టారండి, అనేక మార్లు హింసించారండి, ద్వేషించారండి, దూషించారండి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన చూసి అందరూ కూడా దడదలాడిపోయేవారు. ఎప్పుడైతే పౌలుగా మారాడు, అనేక మంది అనేక నిందలు అనేక మాటలు మాట్లాడినా అవన్నీ కూడా క్రీస్తు ప్రేమను బట్టి ఓర్చుకున్నాడే తప్ప తిరిగి వాళ్ళేమనలే. సౌలుగా ఉండి గజగజలాడించాడు. దేవుని బిడ్డలందరినీ కూడా, స్త్రీలను మానభంగం చేసి ఇలా మనందరం కూడా ఇలా కూడి సమాజంలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు అనేక మందిని పాడు చేశాడు సౌలుగా ఉన్నప్పుడు. కానీ పౌలుగా మారినప్పుడు తన జీవితంలో దేవుని కొరకు దేవుని పోలి నడుచుకున్నాడు. ఎంత హింసలు పెట్టినా, ఎన్ని హేళన చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి తగ్గించుకుని ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునిలో ఉన్నప్పుడు మనల్ని అనేక మంది చిన్న చూపు చూస్తారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు, ఎన్నెన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను అంటున్నాను, అలా మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నా సరే కేవలం యోబు గారి వలె ఆయన యొక్క పాద సన్నిధిలో మీ శత్రువుల కోసం, మిత్రుల కొరకు ప్రార్థించండి. మీలో అభివృద్ధి కలగకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్ర. మీరు ముఖ్యంగా మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి. మీకోసం కూడా కాదు, శత్రువుల కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఏది కావాలో తప్పనిసరిగా ఇస్తాడు. మీరు ఎంతసేపు మిత్రుల కొరకు ప్రార్థన చేశారంటే మీరు ఎప్పుడు ఇలాగే ఉండిపోతారు. శత్రువుల కొరకు ప్రార్థించండి, మీరు వర్ధిల్లకపోతే నన్ను అడగండి. అందుకే నా దేవుడు కూడా అన్నాడు కదా, మీ పొరుగు వారిని ప్రేమించండి, క్షమించండి, ప్రేమించండి అని ముమ్మారు మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయనంతా వెరైటీ. మన లెక్కలు వేరు, ఆయన లెక్కలు వేరు. ఇస్కరియోతు యోధ అన్నాడు ఒక సమయంలో యేసు ప్రభుని, అయ్యా మా నిద్రము కనుక ఏకమయ్యమంటే నీవు దైవ కుమారుడు, నేను మనుషు కుమారుడు, మన ఇద్దరం ఏకమంటే మొత్తం ఏలేచి మొత్తం లోకమంతా అంటే యేసు ప్రభు ఏమన్నాడు, మీ రాజ్యం వేరు. చెప్పాలి, మీ రాజ్యం వేరు. మీరైతే ఒక చెంప కొడితే తిరిగి 2 చెంపలు కూడా వాయించేస్తారు. నేనైతే నన్ను కొట్టిన తిరిగి నేను కొట్టిన, నా రాజ్యం వేరు. మీరైతే మిత్రుల కొరకే ప్రార్థన చేస్తారు, నేను శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేస్తాను. నా రాజ్యం వేరు. మీరు డబ్బు కోసం లోకములో పనిచేస్తారు, నేనైతే నా తండ్రి నిమిత్తం ఆయన చిత్తాన్ని బట్టి ఇక్కడికి వచ్చాను. ఆయన ఏది అప్పచెప్పుడు ఆ పని చేయడానికి వచ్చాను తప్ప ఈ లోక ధనాశ కోసం నేను రాలేదన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. ఆయన రాజ్యం వేరు, మన రాజ్యం వేరు. ఆయన రాజ్యంలో మనం ఉండాలని, మనం ఆయనకిలా బ్రతకాలని, ఆయనకిలా ఓర్చుకోవాలని, ఆయనకిలా తగ్గించుకోవాలని దేవుని ఒక వాక్యం మనతో చెబుతుంది.
ప్రతి వారము కూడా సేవకుని ద్వారా, లేఖనాల ద్వారా దేవుడు మనల్ని వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఇలాంటి సమయాల్లో దేవుని యొక్క గద్దింపును మనం స్వీకరిస్తే మనము ధన్యులం. అందుకే యోబు గ్రంథములు చదివించాను. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. మన బిడ్డలు ఏదైనా పాడైపోతుంటే వాళ్ళు మనం ఏం చేస్తాం? గద్దిస్తాం, బుద్ధి చెప్తాం, సన్మార్గంలో వెళ్ళాలని. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఒకరోజు పీతలన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. అక్కడికి మా యొక్క ఏలియా రాజు గారు అంటే ప్రెసిడెంట్ గారు పిలిచారంట. అక్కడ తగ్గు తీరుతుంది. పీతలన్నీ కలిపి అందులో ఒక పెద్ద పీత వచ్చి మన ఏలియా రాజు గారితో అన్నదంట, ఏమండే ఏలియా రాజు గారు, మా పిల్లలు మా మాట చెప్పరు, మా పిల్లలు మా మాట ఎంటలేదు బాబా, ఇంకా వాళ్ళతో ఏకలేక మీ దగ్గరకు వచ్చాం, మీరే తక్కువ తీర్చాలండి అంటే. చూడండి, ఈయన అన్నాడంట, సరే మీ బాధ ఏంటో చెప్పండి అన్నాడంట. వాళ్ళు మాత్రం మేము ఏం చెప్పినా ఎదిరిగిచ్చేస్తున్నారండి, తిన్నంగా నడుస్తలేదండి బాబా, కదా మీరే తక్కువ తీర్చాలండి రాజుగారు అంటే. ఏడు రాజుగారు అన్నారంట, ముందు మీలో ఒకడు వచ్చి ఇక్కడ ఉండి కాస్త ఇలా నడవండి, నేను చూస్తానన్నాడంట. అసలు పీత ఎలా నడుస్తుంది తెలుసు కదా మీకు? దాన్ని నడకే అడ్డకులు నడక. మనం అందరం ఎలా నడుస్తుంది? ఎలా నడుస్తుంది? ఈలరాజు గారు వచ్చి నడవమంటే ఒక పీత వచ్చి, ఆడపీత ఇలా ఎదురుకొచ్చి అంటుందంట. పాపం ఆయన ఒక్కసారిగా చూసన్నాడు, మీరే ఇంత అడ్డగోలుగా నడిస్తే, చెప్పాలి, మీరే ఇంత అడ్డదిడ్డంగా నడిస్తే ఇంకా మీ పిల్లలు తిన్నగా నడుస్తారా? మీరు తిన్నంగా నడండి, మీ పిల్లలు కూడా. ఎప్పుడైతే ఆడపీతకైన వార్నింగ్ ఇచ్చాడో, పీతలన్నీ కూడా వెనక్కి తిరగకుండా పారిపోని అంట. ఆత్మీయంగా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మాట. నేను చెప్పేది సొల్లు కాదు. ఆత్మీయంగా మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మనము నిజానంగా నడితే మన బిడ్డలకు కూడా నిజానంగా నడుస్తారు. వేల రూపాయలు, లక్షలు ఖర్చు పెట్టి మంచి మంచి ఖరీదైన మొబైల్, ఖరీదైన బైకులు మీరు కొనిస్తున్నారు. ఇంటికాడ పిల్లలు ఏమైపోతున్నారు ఏంటో మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే రోజులో కనీసం 1-2 మార్లు ఫోన్ చేసి మీ బిడ్డల కొరకు సమాచారం తెలుసుకోండి, మీ భర్త కొరకు సమాచారం తెలుసుకోండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కుటుంబం కొరకు, సంఘము కొరకు, సేవకుల కొరకు, మన శత్రువుల కొరకు, మిత్రుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడు. ద్వేషించబడిన లేయ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి లేయ గర్భాన్ని తెరిచాడు. ఈ లోకంలో ద్వేషించబడుతున్న మల్ల ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడని మర్చిపోకండి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా మనందరము కూడా ఈ లోకంలో ఎంత చిన్న చూపు చూసినా మనం బాధపడద్దు. వాళ్ళ కామెంట్స్కి మనం ఇబ్బంది పడద్దు. చెప్తున్నా, మీ వాట్సాప్లో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడితే వెంటనే దాన్ని డిలీట్ చేయండి, లేకపోతే వాళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టేయండి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని కుమిలిపోయి ఏడవకుండా దేవుడి చేత ప్రార్థన చేయండి. అలాగని సేవకుల మీద కోపించి మిమ్మల్ని ఏదో గద్దించినప్పుడు పాస్ట్ గారి నెంబర్ బ్లాక్లో పెట్టారనుకో, మీకు అప్పుడప్పుడు తాండ్ర అయిపోతుంది. ఈ స్టూడియో ద్వారా వింటున్న అనేక మందికి నేను చెప్తున్నా, సేవకుని చిన్న చూపు చూడు. నా సేవకుడు పల్లెటూరులో ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? గద్దెంపుకు లోబడ్డాను. కాబట్టి దేవుడు మీకు చెప్పనా, ఒక సూత్రం పాటించండి.
లోబడితే రాబడి ఉంటుంది. చెప్పకూడదాం ఒకసారి. మీ నోటితో ఈ మాట చెప్పేసి వెళ్ళిపోతాను. లోబడి రాబడి. అది ఆడవులకు కానీ మగవులకు కానీ మనకు బాగా వర్తిస్తుంది. అది లోబడితే మనకు రాబడి ఉంటుంది. దేవునికి స్తోత్ర. తిరగబడితే మనకు తన్నుబాటు తప్ప మనకి ఏమి. కొంతమంది స్త్రీలు భర్తకి లోబడరు, తిరగబడతారు. ఆడేం చేస్తాడు, శుభ్రంగా తల్లిదండ్రులు వదిలేస్తాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళబడి ఇంతంత బిల్లులు కట్టబడి ఎందుకు వచ్చిన యాత్రల్ని అదే లోబడితే వాళ్ళు ఏది చిరునవ్వుతో కోరురా వాడు కొనిచ్చేస్తాడు. ఎన్ని రియ్యాలని సరే అప్పు చేసి మరి కొనిచ్చేస్తాడు. తిరగబడితే ఏముండదు. అందుకే మనం దేవునికి లోబడదాం, దేవుని యొక్క గద్దింపుకు లోబడదాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుని యొక్క మాటకు లోబడదాం, ఆయన చెప్పినది చేద్దాం, దైవాశ్రయాలు పొందుకుందాం. లేయా ద్వేషించబడినా కానీ దేవుడు ఆమెను చిన్నచూపు చూడలేదు. మనుషులు చిన్నచూపు చూశారు, ఎందుకు పనికిరావని హేళన చేశారు. కానీ దేవుడు ఆమెని చూశాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, మంచి గర్భఫలాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. మనము కూడా మనం ద్వేషించే వారిని చూసి బాధపడకండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు తప్పు జరిగా మనందరినీ ద్వేషించడం చూస్తున్నాడు. మనకి లేయకిచ్చిన ప్రతిఫలన మనకిస్తాడు. అట్రీతిగా దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని ప్రేమించుచున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహాగణుడా, దీనుడను ఎందుకు పనికిరాను నిలబెట్టుకుని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. తండ్రి, నీ చిత్తాన్ని బట్టి పలకబడిన ప్రతి మాట కూడా మా జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నట్లు సహాయం చేయండి, కృప చూపించండి. తండ్రి, ఈ మస్కట్ దేశంలో నీ దైవజనులు ఏలియారాజు గారిని, తోటి పెద్దలను, స్త్రీల సమాఖ్య వారిని, మా యొక్క ఆత్మీయ బిడ్డలందరితో కలిసి సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు. తండ్రి, ఇక్కడ మాకు పరిచయం చేసిన అద్భుతమైన మంచి రుచికరమైన ఆహారములు, నాయన ఆతిథ్యాన్ని ఇచ్చిన కుటుంబాలను, అలాగే చెల్లి ఎస్తేరా చెల్లి, అలాగే భావని బిడ్డలను, కుటుంబాలను దీవించండి. మాకు పరిచయం చేస్తున్న ప్రతి వారిని, పెద్దలను, స్త్రీల సమాజం వారిని, యూత్ వారిని పరిచయం చేస్తున్న బిడ్డలను, మాకు ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్న తమ్ముళ్ళను, ప్రతి ఒక్కరిని కూడా, అయ్యగారి కుటుంబాన్ని అందరిని దీవించి ఆశీర్వదిస్తారు. ఈ వాక్యం ద్వారా అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉన్నట్లు సహాయం చేస్తారు. యేసు క్రీస్తు నామములో విగ్రహంతో పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి, మన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం హల్లెలూయా. మరి చక్కటి దైవ సందేశాన్ని మరి అన్నగారు మనతో పంచుకున్నారు. మరి దయచేసి కానుకల సమయము, మరి అన్నగారు పాట పాడుతుండగా మరి ప్రేమపూర్వక కానుకలు అర్పిద్దాం. దయచేసి కానుకలు కానుకలు కవర్లు ఉన్నాయి.
దేవునికి స్తోత్రం. మా యొక్క పాటలు యూట్యూబ్లో సొలొమోన్ రాజు సాంగ్స్ అంటే యూట్యూబ్లో ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మా కొరకు ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. ఓకే సార్, సంతోషం. హల్లెలూయా. మరి కానుకల ప్రార్థన మన మధ్యలో సహోదరుడు ప్రసాద్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల రాజు, నీ బంగారు పాదాలకి వందనాలు సూత్రాలైనా. ఇదిగో నా తండ్రి, గతించిన వారం నుంచి ఈ వారం అంతటి మీ యొక్క సజీవమైన రెప్ప చోటుని మమ్మల్ని కాచి భద్రపరిచినది నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇదిగో నా తండ్రి ప్రభా, శృతి ఆరాధనలో మీరు ఉన్నానైనా. వాక్యం ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడినది మీకు వందనాలైనా. ఇదిగో నా తండ్రి, ఎత్తబడిన కానుక నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇచ్చిన తండ్రి ప్రభా, ఇప్పటిని ఆశీర్వదించండి, దీవించండి అయినా. ఇదిగో నా తండ్రి, 30 దంతలు 60 దంతలు 60 దంతలు 100 దంతలు తండ్రి ప్రభా, వాళ్ళని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఏసయ్య, ఇదిగో నా తండ్రి ప్రభా, అలాగే నా తండ్రి శుద్ధి ఆరాధన తండ్రి ప్రభా, మీరు ఘనంగా జరిపించినది మీకు వందనాలు స్తోత్రాలు అయినా. ఇదిగో నా తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డనే తండ్రి ప్రభా ఆశీర్వాదంతో దీవించమని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన బంగారు పాదలు చేర్చుకోమని వేసినామని అడుగుతున్నాం తండ్రి. మంచిది. ప్రార్థన చేసిన సహోదరుడికి ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, మా మధ్యలో తెలియజేస్తాను. తెలుగు పెంతెకోస్తు సంఘం మస్కట్ కృపా సువార్త మహాసభలు 24, 25, 26, 27 తారీఖుల్లో 4 రోజులు మరి మీటింగ్లు ఏర్పాటు చేశారు. మరి యొక్క ప్రసంగికులు వర్తమానికులు బ్రదర్ మాథ్యూస్ గారు కృపా మినిస్ట్రీస్ గుంటూరు నుండి వస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు, సమయం అనుకూలం ఉన్నవారు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. మరి ఇంకో ప్రకటన ఏంటంటే, మన మధ్యలో చిన్ని అక్క గారు ఉన్నారు. వారు శనివారం రోజున మరి వారి గృహంలో గృహ కూడిక ఏర్పాటు చేసుకున్నారు. మరి సహోదరులందరినీ ప్రేమతో ఆహ్వానించారు. మరి ఎంతమంది అయినా పర్లేదని చెప్పారు, సంఘంలో ప్రకటించమన్నారు. దయచేసి మరి ఆ యొక్క గృహ కూడిక కూడా మరి సొలొమోన్ అన్న వారు మరి మనం అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఆ గృహ కూడికలో పాల్గొని మరి అందరం కూడా అక్కడ సంతోషంగా దేవుని ఆరాధించుకోవాలి. మరి ఆరాధించుకున్న తర్వాత ప్రేమ విందు కూడా ఉంటుంది. కాబట్టి వీలైన వారందరూ కూడా ఎవరికి వారుగా అక్కడికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి రేపటి దినాన వారు ప్రయాణమై వెళ్తారు. కాబట్టి అక్కడ ఆరాధన ముగించుకొని మరి రాత్రికాల సమయంలో వారు ఇండియా దేశానికి వెళ్తున్నారు. దయచేసి అందరూ మరి దాని నిమిత్తమై కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నారు. మరి ముఖ్యంగా మరి దైవజనులు మరికొన్ని మాటలు మనకు తెలియపరుస్తారు. మరి వారికి ఈ సమయం అప్పగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు దేవుడి ద్వారాగా. మరి ముఖ్యంగా ఏంటంటే పాస్టర్ గారు శ్యామ్ సుందర్ గారు మరి మన మధ్యలో ఇక్కడ పరిశుద్ధాత్మతో వాడబడి మరి ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. అందరికీ వందనాలు చెప్పమని చెప్పారు. ఆ సేవ పరిచయం కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పారు. హల్లెలూయా. అంతేకాదు నాకు ప్రేమతో డ్రెస్ కూడా తెచ్చారు ఇంటి నుంచి. ఏంటంటే మీటింగ్స్లో బలారాధన కాబట్టి వేయలేదు, పెన్ను డ్రెస్సు. మరి బిడ్డను దీవించి ఆ యొక్క సేవకుని దీవించి ఆశీర్వదించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి ముఖ్యంగా దైవ సేవకులు కావచ్చు, నిజంగా అన్న కావచ్చు, నిజంగా చాలా సంతోషం అనిపించింది. డబ్బు కన్నా ఎంత ఖర్చు అయినా నాకు అన్న
మీ అందరూ కూడా ఇచ్చారు, ప్రతి గొప్పలు కూడా ఇచ్చారు, ఎవరు స్థామత కొలది ఇచ్చారు. నిజంగా అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. పరిచర్య చేస్తున్న బిడ్డలకి, సంఘ బిడ్డలకి, పెద్దలకి, కోయర్స్ వారికి అందరు కూడా ప్రత్యేక వందనాలు. ఏంటంటే నిజంగా ఏ సంఘం లేని ఐక్యత, ఏ సంఘం లేని సమాధానం, అందరూ ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి జరిగించాడు కాబట్టి ఈ రోజుని మన సంఘం ఇంత ఘనంగా చెప్పుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఎందుకనంటే మనము మనుషులకు చూపిస్తే మనం గనపరచబడాలి, ముందు దేవుని చూపిస్తే మనం గనపరచబడతాం. హల్లెలూయా. ఈ మీటింగ్ ద్వారాగా మనం దేవుణ్ణే చూపించాం, దేవుని నామ గనపరచబడాలి. మనం తగ్గించుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు, మన ముందుంచి గనపరుస్తున్నాడు దేశంలో. హల్లెలూయా. ఏ దైవ సేవకుల నోటైనా, ఏ విశ్వాసుల నోటైనా సరే నిజంగా చాలా ఘనంగా జరిపించారని, మీ నడిపింపు, మీ విధానం చాలా బాగుంది, ఎక్కడా లేదని తెలియపరిచారు. హల్లెలూయా. ఎందుకనంటే దైవ సేవకుడికి లోబడి తగ్గించుకుని మాటకి విధేయత కలిగి మీరందరూ కూడా జీవిస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. అన్న గర్వంగా చెప్తలేను, నేను ఏదో చెప్తలేను, కానీ అందరూ కూడా లోబడతారు, నాకు నా మాట కాదనరు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రార్థన చేసి ప్రభు దగ్గర పిలిచి, ప్రభు దగ్గర అడిగారు కాబట్టి, ప్రభు నడిపించాడు కాబట్టి లోబడుతున్నారు. అదే నేను పిలుచుకున్నాను, మనుషులు పిలిస్తే లోబడరు. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రార్థన ద్వారాగా దేవుడు నడిపించాడు కాబట్టి మనమందరం కూడా దేవుని కార్యాలు, దేవుని నామాన్ని గణపరచబడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా అన్న నిజంగా అస్సలే బిజీ అయినప్పటికీ కూడా ఈ దేశానికి రావాలన్నా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాను కదా తప్పనిసరిగా అని అన్నాడు. మాట ప్రకారంగా వచ్చాడు. నిజంగా దైవ సేవకులు కావచ్చు, అన్న కావచ్చు, ఈ యొక్క దేశాన్ని ఇక నిజంగా పరిశుద్ధాత్ముడేడు వాళ్ళలో ఉండి కదిలింపజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రత్యేక వందనాలన్నా. చాలా మా సంఘం తరపున వందనాలు. డాడీకి కూడా, తల్లిగారికి కూడా ప్రత్యేక వందనాలు. సురేష్, రాణికి కూడా, మీరందరూ కూడా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి ఐక్యత కలిగి ఉంటే ఏదైనా సరే దేవుని కార్యాలు ముందుకు సాగించగలుగుతాం. హల్లెలూయా. అందరూ కూడా సంఘం కోసం, సంఘ పరిచయం కోసం ప్రార్థన చేయండి. మరి ఈరోజు భోజనాలు ఏర్పాట్లు చేసిన బుజ్జి గారు రాలేదు, మనందరూ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మరి అన్న వెళ్తున్నారు, మరి ప్రయాణం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. మరి అన్ననే ఆ యొక్క ఊరు సహోదరులు వచ్చి సన్మానం చేస్తారంట. మనం అందరి సంఘాలు తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేసుకుని భోజనం చేసి వెళ్దాం. హల్లెలూయా. మరి చక్కటి మాటలు మనకు దైవజనులు తెలిపారు. అయితే మరి సొలొమోన్ అన్న రాజు గ్రామం సహోదరులు వచ్చి మరి సాల్వతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి అందరూ చప్పట్లు కొడదాం. వదిన గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి రావాలి, త్వరగా సమయం. మీరు కూడా
దేశంలో ఇలా ఐక్యత కలిగి ఆయన సువార్త సభలు మనం జరిగించామంటే చాలా గర్వంగా ఉంది. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు 10 రోజులు ప్రభు దగ్గర పాదాల దగ్గర ప్రార్థన చేశాను. ఏదైతే ప్రార్థన చేశానో, ఏదైతే బయలుపరచాడో, ఏదైతే చెప్పాను మీతోటి, దేవుడు అదే చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకెంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముంది లోకంలో. హల్లెలూయా. అందరూ కూడా ముగింపు ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. సియోనికే నా వాడ పయనం ఆగదు ఏ చోట. సియోనుకే నా వాడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ సేవను. నీ కోరిన హారేవుకే నడిపించు నా యేసయ్యా. నీ కోరిన హారేవుకే నడిపించు నా యేసయ్యా. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. ఊహోలైనా సుడిగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు ఈ యాత్రను. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు ఈ యాత్రను. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు అయ్యా. ఇంతవరకు మీరు ప్రభు పాటల ద్వారా, నువ్వు జీవం, ఆరాధన ద్వారా, అభిషేకం అయ్యా ఇదిగో తండ్రి నీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు. ఎవరైతే దేశించబడతారో, ఎవరైతే అవమానపరచబడతారో, ఎవరైతే తునీకరించుతారో ప్రభా, వాళ్ళ దుష్టుండి ప్రభు వాళ్ళని గనపరుస్తామని లేని ప్రభు మా ముందు ఉంచారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుంటారని మాతో మాట్లాడారు అయ్యా. ఇదిగో తండ్రి, ఏ ఏ విషయాల్లో మేము నాయన జనుల ద్వారా మేము దేశింపబడుతున్నామో, అవమానపరచబడుతున్నామో, దూషింపబడుతున్నామో, తునీకరింపబడుతున్నామో నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావని అయ్యా మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతగానో ప్రభా లేని ప్రభా గర్భాన్ని తెరిచి ప్రభా ఆశీర్వదించి నాయనా అవమానాన్ని ప్రభు అభినందనగా మార్చారు. నాయనా నీకు స్తోత్రాలు ప్రభు, గ్లోరీ థాంక్స్, వందనాలు ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ప్రభా, మా బిడ్డలమైన మమ్మల్ని ప్రభా నాయనా మనుషులు ప్రభా ఏ నిందలేస్తారో, ఏ అవమానేస్తారో, ఏ నిందిస్తారో ప్రభా ఈ తగలకోకుండా ప్రభా మా చుట్టూరు కంచి వేశారని మాట్లాడారు దాసుల ద్వారా. దీవించింది, ఆశీర్వించింది. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ప్రభు ఏ ఏ విషయాలు నీ వాక్యం ద్వారా గద్దిస్తావో అయ్యా మేము లోబడితే మేము ధన్యులు, ఆశీర్వదింపబడిన
మాట్లాడారు మీ దాసుల ద్వారా. గ్లోరీ, థ్యాంక్ యూ, వందనాలు, దీవించారు. ఇంకను ప్రభా నీ స్తోత్రం తండ్రి. సాలోమోను కృప సంగీత సువార్తల ప్రభా ఈ దేశ నలుమూలల, ప్రపంచ నలుమూలల ప్రభా నీ పరిశుద్ధాత్మతో వాడుకోమని అడుగుతున్నాను అయ్యా. నీ బిడ్డల ప్రభా నీ పరిశుద్ధాత్మతో నాయన దేశ నలుమూలల ప్రభా వాడుకోమని ప్రార్థన చేస్తారు. గ్లోరీ, థాంక్స్. వాడుకుంటున్నందుకే వందనాలు, దీవించి ఆశీర్వదించి అయ్యా నీకు వందనాలు ప్రభు, నీ స్తోత్రాలు. నీ బిడ్డలు రేపొద్దున ప్రయాణం వెలుచుండు, ప్రయాణం అంతా తోడేడు సాక్షి. రేపొద్దున ప్రేమ మీద ఏర్పరిచిన ప్రభా నాయనా నీ స్తోత్రాలు. చిన్నక్క ప్రభా అక్కడ ఘనంగా జరగడానికి కృప దయచేయి అయ్యా. నీ స్తోత్రాలు ఈ రోజు ప్రభా, నీ స్తోత్రం తండ్రి. ప్రేమ మీద ఏర్పరిచిన ప్రతి ఒక్క నాయన బుజ్జి అనే ప్రభు సహోదరుని దీవించిన ఆశీర్వదించి రక్షించిన మారు మనసు దయచేయి. పరిశుద్ధాత్మ దేవుడా నీ బిడ్డల ప్రభా రోగులు ఉంటే స్వస్థపరచండి, బలహీన ఉంటే బలపరచండి, ఇబ్బందులు విడుదల కలిగజేసి నీ మహిమలో ప్రతి అవసరాలు తీర్చమని ప్రార్థన చేశాడు. ప్రతి బంధువుల తెగిపోవును గాక, ప్రతి రోగులు స్వస్థపరచబడును గాక, ప్రతి అవసరం తీర్చబడును గాక. గ్లోరీ, థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. కృపగల రాజధాని నీకు వందనాలు, దీవించి అయ్యా. పరిచర్య చేస్తున్న బిడ్డను దీవించి, కానుకలిస్తున్న బిడ్డను దీవించి, దశభాగం ఇచ్చిన ప్రతి ఆస్థాన్ని దీవించిన ప్రభు అయ్యా. ఇదిన తన సమస్తము ఎరిగిన దేవుడు ప్రభు నీకు వందనాలు అయ్యా. ఇదిన తనని దైవ దాసులు ప్రభు శ్యామసుందర్ గారు ప్రభా నైనా స్వదేశాన్ని చేతి సేవ పరిచయం ఉండగా ఆ సేవను నీ బిడ్డను దీవించి ఇంకా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవదాసుడు ఇచ్చిన ప్రభు గ్రేసిన ప్రభా నూనె ఆశీర్వాదాలను బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను దీవించిన ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించింది. ఇదిలా తండ్రి సన్నిధిలో నేను ఏ అవసరత సమస్తం ఎరిగిన దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు, స్వస్థకాలు జరిగించి ఈ సంఘాన్ని ప్రభు సాక్ష్యం ఉండి ఆ సాక్ష్యానికి దేశ నలుమూల్చి నీ అభిషేక ఆరాధనకు నడిపించి రక్షించమని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, దీవించి అయ్యా. నిశ్చితమైతే ప్రభా ఇటువంటి మీటింగ్లు ప్రభా అనేక సంవత్సరాలు కట్టడానికి ప్రభు దయచేయండి. సంఘాన్ని, సంఘ బిడ్డల్ని మరొక్కసారి దీవించిన ఆశ్రయించి నిశ్చితమైతే ప్రభా నైనా మరొక దినాన్ని మేము వెళ్ళండి నాయన. పునరుద్ధరణ దినాన్ని మేమందరం కలిసి మాతో పాటు అనేక బిడ్డలు వచ్చి నిన్ను ఆరాధించే కృప దయచేయండి. అంతవరకు నీ కృప, నీ కావదండి సన్నిధి, నీ ప్రస్థానత నాకు నీ బిడ్డలకు అనుగ్రహించమని సాక్ష్యం యేసయ్య పరిశుద్ధ నామమున కట్టడి విన్నపం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సదకుడు పరిశుద్ధులను మరి ముఖ్యంగా కృప సంగీత సువార్త గాయకులు సల్మోన్ అన్న ఆ యొక్క కుటుంబానికి, ఆ యొక్క మినిస్ట్రీకి ఆయన కృప సదాకాలం తోడేడి నడిపించిన గాక. ఆమేన్. యేసు రక్తమేసి ప్రవేశం సంపూర్ణ గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.